హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఇప్పుడు నేను నింజా కంపెనీ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ చూపిస్తున్నాను. ఇప్పుడు కాలం అందరూ జ్యూసెస్ తాగమంటారు కదా, డాక్టర్స్ అందరూ. అది మనం మిక్సీ వేసుకొని వడకట్టి అది మళ్ళీ తాగేటప్పటికి లేట్ అయిపోద్ది, బోల్డ్ టైం టేకింగ్ ప్రాసెస్. అందుకని ఇది బాగుందండి. చక్కగా మనం క్యారెట్ అలాంటివి పీల్ చేసి ఈ గొట్టంలో పెట్టేసి నొక్కేస్తుంటే మనకి ఇటువైపు అనమాట పల్ప్ పడిపోతుంది, ఈ గ్లాస్లో జ్యూస్ కలెక్ట్ అయిపోతుంది. ఇది చాలా బాగుంది, ఈజీగా జ్యూస్ తాగేయచ్చు. 5 మినిట్స్ 2 మినిట్స్లో అయిపోతుంది. ఇలా క్యారెట్, ఈవెన్ క్యారెట్ కూడా హార్ట్ది పీల్ చేసి ఇట్లా పెట్టేస్తాము. సెలరీస్ ఇది అనమాట. కొత్తిమీర కూడా మనం దాంట్లో పెట్టేసేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అన్నీ కలిపి జ్యూస్ వచ్చేస్తుంది. మనం కలుపుకోవాల్సిన అవసరం లేదు, తాగేసేయచ్చు. క్యారెట్, బీట్రూటు, ఫ్రూట్స్ కూడా ఇలా పెట్టి ఇదే సేమ్ ప్రాసెస్. ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అనమాట, చాలా బాగుంది. ఈ పల్పు కూడా మనం క్యారెట్ పల్పు నేనేం చేశానంటే ఈ క్యారెట్ పల్ప్ అంతాను తీసి క్యారెట్ హల్వా చేసేసా. అది కూడా చాలా బాగుంది. అంటే మ్యాక్సిమం మనం అది పడేయటానికి మనసు రాదు కదా, ఇంత 6 క్యారెట్స్ చేస్తేనే జ్యూస్ వస్తుంది కదా మనకి. అంటే మనం వారానికి సరిపడా జ్యూసెస్ కూడా జ్యూస్ చేసుకొని చిన్న చిన్న బాటిల్స్లో ప్రత్యేకంగా ఒక 6 సీసాలు అలా పెట్టేసుకున్నాం అనుకోండి, రోజుకొకటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రోజుకు జ్యూస్ తాగేయచ్చు. ఆ బాటిల్స్ పెట్టి మా అమ్మాయి ఇలా చేస్తుంది, బాటిల్స్లో పెట్టేసుకుంటుంది అనమాట. 6 డేస్, వారానికి సరిపడా 6 రోజులు అది తాగేస్తుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఈ జ్యూస్ ఒకేసారి. అంటే కడగడం ఇదంతా మనకి తతంగం బోల్డ్ టైం కదా, ఆ టైం సేవింగ్ అనమాట. ఒకేసారి చేసి పెట్టేసుకుంటుంది. బూడిద గుమ్మడికాయ అన్నీ అనమాట జ్యూసులు చేసుకోవచ్చు మనం ఈజీగా. బాగుందండి, నేను ట్రై చేశా కదా, జ్యూస్ చాలా బాగుంది, ఈజీగా అయిపోయిందనమాట. మీకు నచ్చుద్ది అనుకుంటా. ట్రై చేయండి మీరు కూడా కొనుక్కొని జ్యూసెస్ ఈ విధంగా తాగితే కొంచెం స్లిమ్, ఫేస్లో గ్లో కూడా వస్తుంది. ఈ గ్లాస్ మీద కూడా మెజర్మెంట్స్ ఉంటాయి, చక్కగా ఎంఎల్ ఇంత తాగామని మనకు ఐడియా ఉంటుంది అనమాట.